ఇక మిగతా అప్డేట్స్ చూద్దాం. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో లుకలుకలు మరోసారి బయటపడ్డాయి. సమాచారం లేకుండానే ముగ్గురు బోర్డు మెంబర్ల సస్పెన్షన్ హాట్ టాపిక్ గా మారింది. నోటీసులు ఇవ్వకుండానే ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ బాబురావు, చిట్టి శ్రీధర్, భాస్కర్ ను సస్పెండ్ చేసింది బోర్డు. నోటీసులు ఇవ్వకుండా సస్పెన్షన్ ఆర్డర్ ని నోటీస్ బోర్డులో పెట్టారు. ఆ మధ్య క్రికెట్ అభివృద్ధి కోసం ఒక్కో అసోసియేషన్ కు బీసీసీఐ 8 కోట్ల ఫండ్ ను రిలీజ్ చేసింది. అవి హెచ్సీఏ కూడా అందాయి. అయితే ఆ నిధులు మిస్యూజ్ చేయకుండా సక్రమంగా ఖర్చు చేయాలని ఈ ముగ్గురు మెంబర్స్ డిమాండ్ చేసినట్లుగా సమాచారం. గతంలో ఈ కమిటీ కొన్ని పనులను కాంట్రాక్టర్లకు అప్పగించి చేయించారు. అవన్నీ నాసిరకమని తేలాయి. పైగా అవి హెచ్సీఏ ప్రెసిడెంట్ అర్షద్ ఆయూబ్ కి దగ్గర వాళ్లవన్న ఆరోపణలు ఉన్నాయి. దాంతో బీసీసీఐ రిలీజ్ చేసిన ఫండ్స్ నైనా సక్రమంగా ఖర్చు చేయాలని బాబురావు టీం పట్టుబట్టింది. ఫండ్స్ ను ఎలా ఖర్చు చేయాలన్న దానిపై ఇవాళ హెచ్సీఏ మీటింగ్ జరిగింది. అందులో సమాచారం లేకుండానే ఈ ముగ్గురిని సస్పెండ్ చేయడం వివాదాస్పదమైంది. గతంలో ప్రెసిడెంట్ అర్షద్ ఆయూబ్ హయాంలో అవినీతి ఆరోపణలతో ఏసీబీ హెచ్సీఏ రికార్డులను స్వాధీనం చేసుకుంది. ఈ సస్పెన్షన్ తో బోర్డు ప్రెసిడెంట్ అర్షద్ ఆయూబ్, జనరల్ సెక్రటరీ జాన్ మనోజ్ పై విమర్శలు వస్తున్నాయి. తమను ఎందుకు సస్పెండ్ చేశారో చెప్పాలని సభ్యులు నిలదీసినా సమాధానం చెప్పకుండా ప్రెసిడెంట్ వెళ్లిపోయారు. ఈరోజు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కు దుర్దినంగా దాపరించింది. ఈరోజు హైదరాబాద్ గతంలో ఎంతో మంచి పేరున్న హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, ఇండియాకు ఆడే ప్లేయర్లున్న హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ను ఒక క్రికెటరు సర్వనాశనం చేసే విధంగా ఈరోజు అతని సొంత లాభాల గురించి, సొంత స్వార్థం గురించి, అతను బయట గతంలో చేసుకున్న అప్పులను సరి చేసుకోవడానికి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కు రావడం జరిగింది. ఈ అసోసియేషన్ యొక్క డబ్బులను కొల్లగొట్టడము, అన్యాయంగా ప్రజల డబ్బును, ఇవాళ క్రికెట్కు సంబంధించిన డబ్బులను ఈ కొంతమంది ఆఫీస్ బేరర్లు కలిసి మొత్తం దుర్వినియోగం చేస్తున్నారు. కొత్తగా మనకు తెలంగాణ సాధించినాక చంద్రశేఖరరావు గారి ఆశయాలు సిద్ధించి ఇవాళ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కూడా ఎంతో ముందుకు వెళ్లాల్సిన ఈ శుభ సందర్భంలో ఈ యొక్క దుర్దినాన్ని దాపరించిపోయింది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కు. కాబట్టి ఏమంటున్నారంటే ముఖ్యమంత్రి గారికి మేము విన్నవిస్తున్నాము, ఈ యొక్క హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ను రక్షించండి. ఇవాళ మీరు ఎంతో మంచి ఉద్దేశంతో ఇవాళ యాగం నిర్వహిస్తున్నారు. ఆ యాగాన్ని సత్ఫలితం జరగాలి, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కూడా మంచి రోజులు రావాలని మా యొక్క ఆశ. గతంలో ఉన్నటువంటి హైదరాబాద్ పూర్వ వైభవాన్ని తీసుకురావాలని మేము పదే పదే చెప్పడం జరుగుతుంది. అయినా కానీ వాళ్ళు దేన్ని కూడా పాటించకుండా వాళ్ళు ఒంటెద్దు పోగొడులతోని ఈ అసోసియేషన్ రన్ చేద్దామని వాళ్ళ జాగిర్ అనుకుంటారు. దీన్ని ఆ విధంగా వీళ్ళు అసోసియేషన్ రన్ చేస్తున్నారు. నేను ఒక క్రికెట్ ప్లేయర్ని, ఇంకొక మా సెక్రటరీ ఇంకో క్రికెట్ ప్లేయరు, మేము క్రికెట్ అడ్మినిస్ట్రేషన్ చూస్తాము, మేము క్రికెట్ ఎంతో అభివృద్ధి చేద్దామని చెప్పినటువంటి ఈ వ్యక్తులు మరి ఇవాళ హైదరాబాద్ క్రికెట్ ఎక్కడ ఉందో అనేది కూడా అందరికీ తెలుసు. అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్లో డబ్బుల లావాదేవీలో వీళ్ళ కుటుంబ సభ్యులకు అవసరం లేనటువంటి వర్క్స్ని చేయిస్తూ డబ్బులు అనేది ఖర్చు పెడుతూ ఆ డబ్బుల్ని స్వాహా చేస్తూ, ₹1 అసోసియేషన్లో మన దగ్గర లేదు, 2 కోట్ల రూపాయలు కమిటీకి తెలియకుండా డిఫరెంట్ బ్యాంక్స్లలో అకౌంట్స్ ఓపెన్ చేస్తూ 2 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చుకోవడం జరిగింది. అది కాకుండా కొందరు కమిటీ మెంబర్లు, కొందరు ఆఫీస్ బేరర్లు 10 లక్షలు, 5 లక్షలు, 20 లక్షలు అనేది ఇచ్చి ఈ అసోసియేషన్ ఇచ్చేస్తారు. ఈరోజు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ చరిత్రలోనే ఒక బ్లాక్ డేగా భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే అర్షద్ అయ్యూబ్ ప్రెసిడెంట్ గారు కానీ, తనతో పాటు మన సెక్రటరీ జాన్ మనోజ్ ఎటువంటి చర్యలకు పాల్పడ్డారంటే అసలు కని విని ఎరగని చర్యలు. ఎలక్టెడ్ మెంబర్స్ని సస్పెండ్ చేయడం అనేది, ఎలక్టెడ్ మెంబర్స్ని గేట్ బయట నిలబెట్టడం అనేది చాలా దురదృష్టం అండి. దీంతో మనకు ఒక విషయం ఏంది స్పష్టమవుతుందంటే, వీళ్ళు చేసిన అవినీతిని వాళ్ళు బయట పెడుతున్నారు. కాబట్టి ఆ అవినీతికి భయపడి, అవినీతిని తట్టుకోలేక వాళ్ళు చేస్తున్న డిక్టటోరియల్ ఇది టోటలీ కాన్స్టిట్యూషన్కి విరుద్ధం అండి. తప్పకుండా అది న్యాయ పోరాటం రేపటి నుంచే మేము మొదలు పెడతాము. ఇటువంటి చర్యలకు పాల్పడ్డ వాళ్లకు ఇంకొక క్షణం కూడా ఆ సీట్లలో కూర్చునే అర్హత కూడా కోల్పోయారని నేను భావిస్తూ ఉన్నాను. మరి వేరే సభ్యులు కూడా ఎవరైతే ఈయనతో పాటు అందరితో పాటు ఎలెక్ట్ అయ్యారో వాళ్ళ మౌనం ఎందుకు పాటిస్తున్నారు అనేది కూడా ఈరోజు స్పష్టం కావాల్సినది.